శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భగవద్గీత నుండి 2-3 శ్లోకాలు పారాయణం చేసుకుందాం. ముందుగా గీతమును ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన ఘృతం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే కులారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతైల పునః ప్రజ్వాలితో జ్ఞానమహీ ప్రదీప ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైపాణే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. వసుదేవ సుతం దేవం కంసజ్ఞానూరభద్రం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. భీష్మద్రోణద్రాజేంద్రధజలా గాంధార నీలోత్పల శల్యగ్రాహుతి కృతేన మణికర్ణేన వేలాకుల అశ్వత్థామచరణ గౌరవగ్రాదుర్యోధనావర్తిని సోత్తినాకరపాండు వీరణదైకవత్తైకేశ్వరాశ్చర్యవచ సరోజం లంఘితార్థగంధోత్కడం నానాఖ్యానకేశ్వరమహికథా సంబోధనా బోద్ధం లోకే సజ్జన శర్పతైరరే పేపీమానంబుధా భూయాత్ భారత పంకజం కలమిన ప్రధ్వంసన శ్రేయసే. మూకం కరోతి వాచాలాం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమం వందే పరమానందమాధవం శాంతాకారం భుజగసేనం పద్మనాభం శ్రీశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్జానగమ్యం వందే విష్ణుం భవభైరవం సర్వలోకైకనాథం. యం బ్రహ్మవరుణేంద్ర రుద్రమృతస్తమం దివ్యైస్తవై వేదై సాంగపదక్రమం విదైగాంత్యం సామగా ధ్యానాంస్తే తద్గతేనమసాపశ్యంతి వేగ్నోశాంతిమంతుస్రాజనో దేవాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత సప్తదశోధ్యాయ శ్రద్ధాత్రయ విభాగ యోగ. నేను 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాను. 17 నుండి కొనసాగిద్దాం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధన్నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిరక్షతే. తపస్సులు, మానసిక తపస్సుల గురించి చెప్పుకున్నాము. తర్వాత యజ్ఞాల గురించి చెప్పుకున్నాము. ఇంకా శారీరక తపస్సు గురించి కూడా చెప్పుకున్నాం. శారీరక తపస్సు, మానసిక తపస్సు, అలానే యజ్ఞాల గురించి చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా శ్రద్ధతోటి ఫలితాన్ని కోరకుండా ఎప్పుడైతే అనుష్ఠిస్తారో వాటిని సాత్విక తపస్సులు అంటారు. 3 విధాలైన తపస్సులు శ్రద్ధతో గనక ఆచరిస్తే దాన్ని సాత్విక తపస్సు అంటారు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. అయితే ఈ తపస్సులనే కీర్తి ప్రతిష్టల కోసమో, ఆడంబరం కోసమో, నలుగురు చెప్పుకోవడం కోసమో మాత్రమే చేస్తే, ఫలితం కోరకుండా చేస్తేనేమో సాత్విక తపస్సు అంటారు. ఇది ఫలితం కోరుతున్నట్టు లెక్క. నలుగురు నా గురించి గొప్పగా చెప్పుకోవాలి అంటే ఏదో ఒకటి ఆశిస్తున్నాడు, ప్రపంచం తన్ని గొప్పగా చూడాలి అని. ఆ భావంతో గనక చేస్తే దాన్ని రాజసిక తపస్సు అంటారు. దానికి తగిన విలువ లేదు, ఫలము లేదు. మూఢగ్రాహేణాత్మనో యత్మిడయే క్రితే తప పరస్యోత్సాధనార్థం వా తామసముదాహృతం. ఇంకా కొన్ని తపస్సులు ఉన్నాయి. ఈ తపస్సులే పరులకు ఆటంకం కలిగించడానికో చేస్తే అవి తామసిక తపస్సులు అవుతాయి. రేపు మనం 20వ శ్లోకం కొనసాగిద్దాం. ఇప్పుడు గీతామహత్యం పారాయణం చేసుకుని ధ్రువాచ భగవాన్ పరమేశ్వర భక్తిర్వ్యాన్ని ప్రార్థం జమానస్య కథం భవతి హే ప్రభో ప్రార్థం జమానోపి గీతాభ్యాసరత సదా సముక్తస్య సుఖీ లోకే కర్మాణోపలిప్యతే మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోత్యత్ పచ్చస్పర్శన్న కుర్వంతి నీంకరం భవతం. గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగతం తత్ర సర్వే దేవాశ్చర్య యోగిన పనగాసే గోపాల గోప్యా సహాయోజాయతే యత్ర గీతాచార్యపట్నం పాఠనం కృతం తత్రాహం నిత్యం బుద్ధి నివసామి సదైవ హి గీతాశ్రేయోహం తిష్టామి
गीता मे चोत्तमं गृहं गीताज्ञानोपाश्रित्य त्रीन् लोकान् पालयाहं गीता मे परमाविद्या ब्रह्मरूपान् संशय अद्धमात्राक्षणज्ञा स्वानिर्वाच्यपदात्मजा चिदानन्देन कृष्णेन प्रोक्त्वा समुक्तोऽर्जुनो वेदत्रयी प्राणः तत्त्वार्थज्ञानमञ्जसा योष्टादस्यपि निश्चनरो निश्चलमानसः ज्ञानसिद्धिं सलभते तत्त्वयाति प्रमुदं पाठे समर्थं पुण्येतद्धं पाठमाचरेत् तदा गोदानजं पुण्यलभतेनात्र संशयः त्रिभागं पठमानसु गङ्गास्नानफललभे शरणं सञ्जपानसु सोमयागफललभे एकाध्यायन्ति नित्यं प्रति भक्तिसमन्त रुद्रलोकमाप्नोति गणो भक्त्वा सेचनम् अध्यायश्लोकपादं वा नित्यं यः प्रतिनरः सयाति नर्तां यावन्मर्कालं सुन्दरे गीताया श्लोकदशकं सप्त पंच चतुष्टयं दौत्रिणेकन्दम्भ श्लोकानां यः पठे नरः चन्द्रलोकमाप्नोति वर्षाणामितं ध्रुवं गीतापाठसमायुक्तो मृतो मनुष्यं व्रजेत् गीताभ्यासं कृत्वा लभते मुक्तिमित्तमः गीतेच्चारसमेतो म्रियमाणो गतिं लभेत् गीतार्थश्रवणासक्तो महापापायितोऽपि वा वैकुण्ठं समवाप्नोति विष्णासमोते गीतार्थं जायते नित्यं कृत्वा कर्माणि पुरुषः जीवन्मुक्तस्य विज्ञो देहान्ते परमं पदं गीतामाश्रित्य बहु भूभुजो जनकादय निर्धूतकल्मषालोके गीतायतः परं पदं गीताय पठनं कृत्वा महात्म्यं नैव पठे वृथा पाठोपयुक्तस्य श्रमेव युधः कृतः एतान्माच्य संविघ्नं गीताभ्यासं करोति यः सतत्फलमाप्नोति दुर्लभां गतिमाप्नुयात् सूत उवाच महात्म्यमेतद्गीताय मया प्रोक्तं सनातनं गीतान्ते च पठेद्यस्तु यदुक्तं तत्फलं लभेत् इति श्रीवराहपुराणे गीतामहात्म्यं कृष्णार्पणमस्तु।